చూసారు కదండి వీడియో అనేది. ఇప్పుడు నేనైతే హెర్బల్ లైఫ్ ప్రోడక్ట్స్ అయితే యూజ్ చేస్తున్నానండి. మీరు హెర్బల్ లైఫ్ ప్రోడక్ట్స్ కాకుండా న్యాచురల్గా ఇంట్లో ఎలా వెయిట్ లాస్ అవ్వాలో అనేది నేను ప్రతి ఒక్కటి మార్నింగ్ 5:30 నుంచి ఈవినింగ్ 7 o'clock వరకు మనం ఎటువంటి ఫుడ్ తినాలి, ఎన్ని వాటర్ తాగాలి, ఇవన్నీ నేను క్లియర్గా చెప్తానండి. ఏం తినచ్చు, ఏం తినకూడదు అనేది. ఇది వచ్చేసరికి నాకున్న ప్రాబ్లమ్స్ వల్ల నేను ఇందులో జాయిన్ అయ్యాను. మిమ్మల్ని అందరినీ జాయిన్ అవ్వమని అయితే చెప్పట్లేదు. నేను హెల్తీగా ఎలా వెయిట్ లాస్ అవ్వాలనే దాని గురించి చెప్తానండి. నేను హెర్బల్ లైఫ్లో వెయిట్ లాస్ కోసం నేను జాయిన్ అవ్వలేదండి. నాకున్న సమ్ ప్రాబ్లం వల్ల నేను హెర్బల్ లైఫ్లో జాయిన్ అవ్వాల్సి వచ్చింది. ఒకవేళ నాకు ఆ ప్రాబ్లం కనుక క్లియర్ అయితే తప్పకుండా నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానండి. రిపోర్ట్స్తో సహా పోస్ట్ చేస్తాను. ఇప్పుడు వచ్చేసరికి మన టాపిక్ అయితే హెర్బల్ లైఫ్ కాదండి, వెయిట్ లాస్. ఇప్పుడు నేను వెయిట్ లాస్లో చెప్పేది ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒక బుక్ పెన్ తీసుకొని నోట్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసరికి మార్నింగ్ మనము 5:30 ఆ టైంకి లేస్తాం కదా. లేచిన వెంటనే ఫస్ట్ అయితే హాట్ వాటర్ తీసుకోవాలండి. గోరువెచ్చటి నీళ్ళు 1 గ్లాస్ ఆఫ్ గోరువెచ్చటి నీళ్ళు తాగడం వల్ల లోపల మనకి ఏమైనా డస్ట్ అందుకేమైనా ఉన్నా కూడా నీట్గా క్లీన్ అయిపోతుంది. తర్వాత మనము 6:30 ఆ టైంకు ఒకవేళ కాఫీ టీ అలవాటు ఉన్న వాళ్ళు కాఫీ టీ హ్యాపీగా తీసుకోవచ్చు. నేను చెప్పబోయే డైట్లో ఏంటి అంటే హెల్తీగా అన్నీ తింటూ కూడా మీరు వెయిట్ లాస్ అవ్వచ్చండి. నిజమండి, అన్నీ తింటూ వెయిట్ లాస్ అవ్వచ్చు. ఇప్పుడు మనము 6:30 ఆ టైంకి కాఫీ టీ అలవాటు ఉంటే ఎంచక్కా కాఫీ టీ తీసుకోండి. షుగర్ తక్కువ తీసుకోండి. మన మెయిన్ డైట్లో ఏంటి అంటే షుగర్ ఉండదు. అండ్ దెన్ ఆయిల్ కూడా స్కిప్ చేసేయాలి. అంటే పూర్తిగా కాదు, లైట్గా తగ్గించి తీసుకోవాలి. అలాగే అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్కి వచ్చేసరికి మనము బాయిల్డ్ ఎగ్స్ తీసుకోవచ్చండి, ఓట్స్ తీసుకోవచ్చు, ప్లెయిన్ దోశ తీసుకోవచ్చు, లేదంటే ఊతప్పం తీసుకోవచ్చు. ఇలా మనకిష్టమైన బ్రేక్ఫాస్ట్ను మనము హెల్తీగా ప్రిపేర్ చేసుకోవడానికి ట్రై చేయండి. అంటే వెజిటేబుల్స్ ఎక్కువ వేసి చేసుకునేదానికి ట్రై చేసుకోండి. ఇప్పుడు ఒకవేళ ఓట్స్ అనుకోండి, అందులో బఠానీలు, క్యారెట్, బీన్స్ ఇలాంటి వెజిటేబుల్స్ అన్నీ ఎక్కువ వేసుకొని చేసుకోండి. అలా ఉప్మా అయినా సరే అలా వెజిటేబుల్స్ అన్నీ ఎక్కువ వేసుకొని తీసుకోండి. అండ్ దెన్ 11 o'clockకి అలా మనము ఏదైనా ఒక ఫ్రూట్ తీసుకోవచ్చండి. ఇప్పుడు మనకు వెయిట్ పెంచే ఫ్రూట్స్ కాకుండా వెయిట్ పెంచే ఫ్రూట్స్ ఏంటి, బనానా ఇలాంటివి వెయిట్ మనకు పుట్ ఆన్ చేస్తాయి. అలాంటివి కాకుండా ప్రొమోగనేట్, యాపిల్, లేదంటే కీరా దోసకాయ ఇలాంటివి ఏవైనా మనం తీసుకోవచ్చండి. ఇంకొకటి వచ్చేసరికి పపాయ చాలా బాగా తినచ్చు. వాటర్ మిలన్ బాగా తీసుకోవచ్చు. ఇలాంటి ఫ్రూట్స్ మనం ఏవైనా సరే 11 o'clock ఆ టైంకి తీసుకోవచ్చు. ఇంకా మధ్యాహ్నం లంచ్కి వచ్చేసరికి మన లంచ్ ప్లేట్ను చాలా అంటే చాలా బాగా డిజైన్ చేసుకోవచ్చండి. వైట్ రైస్ తీసుకోవచ్చు, అండ్ దెన్ అలాగే రాగి సంగటి తీసుకోవచ్చు, కొర్రన్నం తీసుకోవచ్చు. ఇంకోటి వచ్చేసరికి మనకు అరిసెలు, సాములు ఇలా దొరుకుతాయి కదా, వీటితో వేటినైనా తీసుకోవచ్చు. లేదంటే నార్మల్గా రైస్ అయినా తీసుకోవచ్చు అండి. రైస్ క్వాంటిటీ తక్కువ ఉండాలి, కర్రీ క్వాంటిటీ అనేది డబల్ ఉండాలి. మనం 1 కప్ రైస్ తీసుకున్నామంటే 2 cups ఆఫ్ కర్రీ అనేది ఉండాలండి. ఖచ్చితంగా మన లంచ్లో 2 eggs, బాయిల్డ్ ఎగ్స్ అనేటివి తీసుకోండి. ఎగ్స్ వల్ల ప్రోటీన్ అనేది మన బాడీకి చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ మెయిన్ మనం వెయిట్ లాస్లో ఏంటి అంటే మన బాడీకి ఎక్కువ అందించాల్సింది ప్రోటీన్ ఎగ్లో మనకు పుష్కలంగా ఉంటుందండి. లోపల ఎల్లో తీసేసి ఓన్లీ వైట్ తినేదానికి చూడండి. అండ్ దెన్ ఇంకా ఏంటి అంటే బీన్స్ కర్రీ తీసుకోవచ్చు, రాజ్మా తీసుకోవచ్చు, శనగలు ఉంటాయి కదండి, కాబోలి శనగలు అంటారు, వాటిని కర్రీ చేసుకొని తీసుకోవచ్చు. ఇంకా ఇట్లా మనం ఎక్కువ కర్రీస్ ఉండేలాగా చూసుకోండి, ఆకుకూరలు ఉండేలాగా చూసుకోవాలి, వెజిటేబుల్ ఉండేలాగా చూసుకోవాలి. అండ్ దెన్ మళ్ళీ మనము ఈవినింగ్ 4 o'clockకి అలా ఏమన్నా ఎనీ ఫ్రూట్ తీసుకోవచ్చండి. తర్వాత మళ్ళీ హాట్ వాటర్ తీసుకోవచ్చు ఈవినింగ్ టైంలో. నైట్ మ్యాక్సిమం 6 or 7 లోపు మన డిన్నర్ అనేది ప్లాన్ చేసుకోవచ్చండి. చపాతీ కానివ్వండి, జొన్న రొట్టె కానివ్వండి. మ్యాక్సిమం నైట్ పూట రైస్ను స్కిప్ చేసేయండి. రైస్ అనేది అస్సలు తీసుకోవద్దు. ఓట్స్ ఉప్మా కానివ్వండి, నార్మల్ ప్లెయిన్ ఉప్మా రవ్వ ఉప్మా కానివ్వండి, చపాతీ, జొన్న రొట్టె ఇలా ఏంటైనా తీసుకునేదానికి ట్రై చేయండి. రైస్ మటుకు నైట్ టైం అస్సలు తినొద్దు.
ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ డే మొత్తంలో మనము 4.5 లీటర్ వాటర్ని కంప్లీట్ చేసేలాగా చూసుకోండి. వాటర్ మన బాడీకి ఎంత మనము ఎక్కువగా ఇస్తే వెయిట్ లాస్ అనేది అంత తొందరగా జరుగుతుందండి. ఇంకా మీకు ఒక డౌట్ రావచ్చు, నాన్ వెజ్ తినవచ్చా తినకూడదని. హ్యాపీగా ఎంచక్కా ఫిష్, చికెన్, మటన్ తీసుకోవచ్చండి. కానీ హెవీ క్వాంటిటీలో కాదు, లైట్గా తీసుకోవాలి. ఇప్పుడు మనం తిన్న ఫుడ్ అంతా మనకు ఈజీగా డైజెషన్ అయ్యేలాగా ఉండాలండి. అలా ఉండడం వల్ల మనకు వెయిట్ లాస్ అనేది చాలా బాగా జరుగుతుంది. ఇంకా మీరు ఈ డైట్ ప్లాన్లో ఏంటి అంటే మొలకెత్తిన విత్తనాలు తీసుకోవచ్చు. ఇంకా మీకు ఒకవేళ రెసిపీస్ కావాలన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్రతి ఒక్కటి రెసిపీస్ కూడా పోస్ట్ చేస్తాను. ఈ డైట్ ప్లాన్ అనేది మనకు స్టార్టింగ్ కష్టంగానే ఉంటుందండి. 1 వీక్ మనం ఈ డైట్ ప్లాన్కి కనుక అలవాటు పడ్డామంటే ఆటోమేటిక్గా మనకు ఈ డైట్ ప్లాన్ అనేది మన జీవితంలో ఒక భాగం అయిపోతుందండి. ఎక్కువ ఓవర్ ఫుడ్ తినడం వల్ల, బయట దొరికిన జంక్ ఫుడ్ తినడం వల్ల మనము ఎక్కువ మోతాదులో లావ్ అయిపోతూ ఉంటాం కదా. ఇలా ఇంట్లోనే హెల్తీగా చేసుకొని తింటూ కూడా మనం వెయిట్ లాస్ అవ్వచ్చండి. కావాలంటే ఒక 1 వీక్ ట్రై చేసి చూడండి. తర్వాత మళ్ళీ మీరే ఈ వీడియో కిందికి వచ్చి కామెంట్ చేస్తారు. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ నేను హెర్బల్ లైఫ్ గురించి నాకున్న ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిన తర్వాత రిపోర్ట్స్తో సహా పెడతానండి హెర్బల్ లైఫ్ గురించి. ఇప్పుడు నేనైతే హెర్బల్ లైఫ్ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తున్నాను. నేను ఒక 1 వీక్లో 67.700 గ్రామ్స్ ఉన్నదాన్ని 84.5 గ్రామ్స్కి అయితే వచ్చేసానండి. ఆ వీడియో మీకు స్టార్టింగ్లోనే పెట్టాను కదా, మీరు అందరూ చూసే ఉంటారు. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.